శ్రీవియనా న్యూస్కి స్వాగతం. వేదం చాలా గొప్పది. వేదం చాలా గొప్పదని వేదాన్ని కొంతమంది ప్రబుద్ధులు కించపరిచి మాట్లాడుతున్న ఈ సమాజంలో దానిని తిప్పికొట్టేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నామని తత్వం చారిటబుల్ ట్రస్ట్ అధినేత బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ అన్నారు. హైదరాబాద్ పీర్జాదిగూడ ఎం కన్వెన్షన్ హాల్లో ఆదివారం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో జరిగిన 5వ వార్షికోత్సవం సందర్భంగా బ్రాహ్మణ నామ ఏకత్వం వేడుకల్లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్తీక వన సమారాధన అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఉన్న బుద్ధి బలాన్ని సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్డుగ్రహీత సర్వ వీణా పాండే మాట్లాడుతూ బ్రాహ్మణ మహిళలు కుటుంబాలకు మూల స్తంభాలు లాంటివారని, వారి కుటుంబ సభ్యుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదు అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి సుహాసిని మాట్లాడుతూ బ్రాహ్మణులు సంతోషంగా ఉంటే ధార్మికత వర్ధిల్లుతుందని, తద్వారా దేశం బాగుపడుతుందని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో దర్శనం పత్రికా సంపాదకులు వెంకటరమణ శర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు మంగపతిరావు, బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస, ప్రముఖులు, బ్రాహ్మణ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.